వెరీ గుడ్ ఈవినింగ్. నిజంగానే ఈరోజు ఎందుకంటే ఇట్లాంటి ఫంక్షన్స్ చాలా అరుదుగా ఉంటాయి. ఇలాంటి ఫంక్షన్స్లో గౌరవం పొందేవాళ్ళు అంటే ఒక సినిమా యాక్టర్లు కావచ్చు, స్పోర్ట్స్మెన్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, వాళ్ళు ఇలాంటి సంస్థల ద్వారా గౌరవం పొందుతారు. ఆ గౌరవం పొందడానికి ముఖ్య వ్యక్తి ఎవరంటే మన పుట్టూరు రంగారావు గారు లాంటి వాళ్ళు. వీళ్ళంటూ లేకపోతే ఎవరికి ఏ గౌరవం దక్కదు. ఎవరు ఏం చేసినా సరే అది అలా ఉండిపోతుంది వాళ్ళ కీర్తి. ఇలాంటి సంస్థల ద్వారానే ఆయన ఇలాంటి వేదికలు పెట్టి మాలాంటి వాళ్ళని, అదే ఇప్పుడు చెప్పాను కదా, అన్ని రంగాల్లో వాళ్ళని అందరినీ కూడా ఈ వేదిక మీద తీసుకొచ్చి వాళ్ళందరికీ ఒక గౌరవ పురస్కారం ఇచ్చి సమాజంలో మంచి పేరు తీసుకొచ్చి వాళ్ళకి వాళ్ళ స్థానాన్ని ఎక్కడో ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడుతున్నారు. అలాంటి ఒక వ్యక్తి గత 50 సంవత్సరాలుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి, నాగేశ్వర గారి దగ్గర నుంచి, కృష్ణ గారు, శోభనబాబు గారు, కృష్ణరాజు గారు, మురళీమోహన్ గారు, మొదటి నుంచి అది సినిమా ఇండస్ట్రీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎంతమంది హీరోలు ఉన్నారో, నాట్ ఓన్లీ హీరోస్, విలన్స్, కమెడియన్స్, హీరోయిన్స్, వాళ్ళేంటి వీళ్ళేంటండి, అన్ని రంగాల్లో వాళ్ళని తీసుకొచ్చి ఈ డయాస్ మీద కూర్చోబెట్టి 50 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఆయన చేసిన కృషి మనం దేంతో కొట్టాలి? చప్పట్లతో కొట్టాలి. చప్పట్లు కొట్టాలి. ఆయన కోసం ఎంతసేపు చప్పట్లు కొట్టినా సరే నిజంగా ఆయన రుణం తీర్చుకోలేము. అలాంటి ఒక వ్యక్తి మన పుట్టూరు రంగారావు గారు. అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఈరోజు 50 సంవత్సరాలు ఫినిష్ చేసుకున్న అందరూ చెప్పారు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ నేను ఇలాంటి ఫంక్షన్స్ చేయడానికి కొంచెం కష్టమేనండి నాకు. ఎందుకంటే 50 సంవత్సరాలు పూర్తయినాయి అంటే ఆయన సేవలు ఆయనకు కాదు. సో ఇంకా ఈ ప్రోగ్రామ్స్కి లాస్ట్ ప్రోగ్రామ్ ఇదే అవుతుందండి. ఇన్ ద సెన్స్ అంటే ఆయన డెఫినెట్గా నెక్స్ట్ ఎంకరేజ్ చేస్తారు మిగతా వాళ్ళని. ఆయన తరపున తప్పకుండా రావాలని అంటే ఇవాళ కూర్చున్న వాళ్ళని చూడండి. ఇక్కడ ప్రతి ఒక్కరు ఆల్ విఐపీస్ అందరూ కూడా చెన్నై నుంచి మన హీరోస్ సురేష్ గారు, మన నరేష్ గారు కానివ్వండి, సుమన్ గారు కానివ్వండి, అలాగే వేదిక మీద ఉన్న తదితర పెద్దలందరూ కూడాను, ఎమ్మెల్యే గారు అందరూ కూడా గౌరవనీయులు అందరూ కూడా ఇక్కడికి పేరున వాళ్ళందరికీ సంస్థ తరపున, నా తరపున కృతజ్ఞతలు. వాళ్ళంత శ్రమ తీసుకొని ఇక్కడికి వచ్చారంటే నిజంగా ఎంత గొప్ప విషయం చూడండి. ఆయన మీద ఎంత అభిమానం ఉంటే వస్తారు. అలాగే అంటే ఆయన కళా అభిమానం, వాటన్నిటికీ ఈరోజు ఒక ముఖ్య డయాస్ ఇది ఈరోజు ఈ వేదిక. సో రంగారావు గారు ఆయన టైం మొత్తం కంప్లీట్గా ఈ కళ మీదనే కేంద్రీకరించారు. స్టార్టింగ్ నుంచి చూస్తే నిజంగానే మనం ఇందాక ఏవీ చూసాం. ఎంతమంది రాలేక ఏవీలో వాళ్ళ మెసేజ్ ఇచ్చారు చూడండి. ఇంతమంది సింగర్స్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ వేదిక మీద ఇలా పొందుపరిచి ఈ డయాస్ మీద వీళ్ళందరికీ ఇలా పురస్కారం ఇచ్చారంటే నిజంగా రంగారావు గారు మీరు నటరామస్వామి బిడ్డ. సో ఇలాంటి రంగారావు గారి ఇలాంటి మహోన్నతమైన వ్యక్తికి ఇవాళ పురస్కారం జరుగుతుంటే మేము అందరం వచ్చినందుకు నిజంగా గర్విస్తున్నాం. మా సినిమా ఫీల్డ్ వాళ్ళని కావచ్చు, తదితరులు అందరూ గౌరవనీయులు, ఎమ్మెల్యేలు గారు, అదర్స్ అందరూ కూడాను ఇవాళ ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా ఈయన కోసం వచ్చారంటే నిజంగా గ్రేట్ గ్రేట్ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు ఇంకా బ్రహ్మాండంగా మంచి ఆరోగ్యంగా ఆనందంగా మిగతా జీవితంతో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలాగే ఈ డయాస్ మీద కూర్చున్న పెద్దల్లో మాకు కొంచెం అనుభవం ఇది మా కాటగడ ప్రసాద్ గారు, నిర్మాత గారు. మేము ఎన్నో సినిమాలు చెన్నై నుంచి పరిచయం.
మాకు ఆయనకు ఒక మంచి రిలేషన్ కూడా ఉంది. కాటకరాజు ప్రసాద్ గారి సినిమా తీసిన సినిమాలు మీకు తెలుసు, ఎన్నో హిట్ సినిమాలు. సుమన్ గారికి, కాటప్రసాద్ గారికి, నరేష్ గారికి తనకి ఎంతో మంచి అనుబంధం. వాళ్ళ బ్యానర్లో ఆ ఇద్దరు హీరోలు చేశారు పెద్ద పెద్ద సినిమాలు. 32 సినిమాలు 33 సినిమాలు చేసినట్టు. కాలేజీ బుల్లోడు నాగేశ్వరగారితో కూడా చేశారు. ఒక విచిత్రం ఏంటంటే, నేను ప్రొడ్యూసర్గా, అంటే సినిమా యాక్టర్ కాకముందు నేను ప్రొడ్యూసర్గా పోలీసు భార్య అనే సినిమా నరేష్ హీరో చేశాడు. ఇంకో విషయం చెప్పాలి, నరేష్ నేను క్లాస్మేట్స్ చెన్నైలో. ఆ సినిమాలో పెద్ద హిట్ పోలీసు భార్య. ఆ సినిమా నేను కన్నడ సినిమా చేశాను, కన్నడలో రీమేక్ చేశాను. అది సూపర్ డూపర్ హిట్. 4 సెంట్రల్ సిల్వర్ జూబిలీ అయింది ఆ రోజుల్లో. నరేష్ గారు చేసిన సినిమా, కాటకరాజు ప్రసాద్ గారు చేసిన సినిమా. అలాగే సుమన్ గారు మా బ్యానర్లో మెరుపుదాడి పెద్ద హిట్ సినిమా. 1983లో హయ్యెస్ట్ రెవెన్యూ కలెక్టెడ్ ఫిలిము, వన్ ఆఫ్ ది ఆ ఇయర్లో సుమన్ గారు. కౌబాయ్ ఫిలిము మీకు తెలుసు కదా, ఆయన ఫైట్స్ ఇక అన్ని పాత్రలు పోషించి ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. అలా మా తమ్ముడు సమీరు లక్ష్మణుడిగా, భరతుడిగా, రామరాజ్యంలో, రామదాసులో ఎన్నో క్యారెక్టర్స్, నార్మల్ క్యారెక్టర్స్, మంచి మంచి క్యారెక్టర్స్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే మా గీతా సింగ్ కితకితల సినిమా దగ్గర నుంచి మేమిద్దరం హీరోయిన్లు కూడా చేసాం. ఇప్పుడు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయన కోసం ఇవాళ ఇక్కడికి వచ్చి అందరూ కూడాను ఆనందంగా మీ అందరి ముందు మేము ఈ కార్యక్రమం పంచుకున్నామంటే చాలా సంతోషంగా ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు రంగారావు గారు. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి కళాభి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.